హా, ఈ వార్త మా తీన్మార్ ఎఫెక్ట్ అనైతే చెప్పంగాని వార్తలు చెప్పుడే మా పని. అది మా గొప్పతనం అని మేము అసలుకే చెప్పుకోం. బడిపోరగాన్ల బువ్వ మీద మొన్న వార్త చెప్పినాం కదా, ఈ వార్త కూడా దానికి సంబంధించిందే. చూడండి. రాత్రి అయిందని ఫీల్ కాకుర్రి, పగటి బువ్వ ముచ్చట పట్టుకొచ్చినాం. మొన్ననే చెప్పినాం కదా ఆఫీసర్ల బొర్రలు పెరుగుతున్నాయి, పోరగాళ్ళ కడుపులు మాడుతున్నాయని. గా బొర్రలు కరిగిచ్చి పోరల కడుపులు నింపే ఇంకో ఉపాయం చేయబోతున్నది. వండినాక ఉడుకుడుకు కూర బువ్వ మొదలు పోరగాళ్ళ అమ్మ నాయనలకు తినిపిస్తారట. బువ్వ పలుకు పలుకున్నదా మెత్తగా అయిందా, పప్పు కూరల పప్పు ఉన్నదా, చారుల ఉప్పు సరిపోయిందా, పులుసుల పోపు ఎంత పెట్టిర్రు అన్న ముచ్చట్లన్నీ తెలిసిపోతాయి అన్నట్టు. దీంతో వీళ్ళు తిని చూసి మెచ్చినాకనే పోరగాళ్ళకు పెడతారట. గిట్లయితేనే పిల్లలకు మంచి తిండి దొరుకుతుందని ఈ ఉపాయం చేయబోతున్నారు. వెరీ గుడ్, మంచిగున్నది సార్లు ఉపాయం. కానీ మాదో చిన్న సలహా. ఒకనాడు అందరిని పిలిచి ఊకోకుండా రోజుకో పిల్లగాని అమ్మ నాయనను పగటి పువ్వకు పిలిచి తినబెట్టుర్రి. గప్పుడు రోజు కమ్మగానే ఉంటాయి వంటలు. అట్లనే ఇంకో కిలో బియ్యం ఎక్కువ వండినా మంచిదే, కానీ చదువు చెప్పే సార్లు కూడా గిదే బువ్వ తినాలి అని రూల్ పెడితిరంటే రోజు పంచపచ్చ పరమాన్నం తిన్నట్టే ఉంటుంది పోరలకు.